హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి కొంతమందికైతే ఇంటర్మీడియేట్‌లో మార్క్స్ అయితే యాడ్ అయితే చేయలేదండి. అయితే ఇంటర్మీడియేట్‌లోని మార్క్స్ యాడ్ చేయకపోవడం వల్ల వాళ్ళైతే డిస్‌క్వాలిఫై అయ్యారని చెప్పేసి మనకి మెసేజ్ పెట్టడం జరిగిందనమాట. అయితే ఎందుకు ఈ ప్రాసెస్‌ని చేశారు? ఎందుకు అసలు వాళ్ళు డిస్‌క్వాలిఫై అని చెప్పేసి తెలుసుకుందాము. అలాగే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి కూడా ఇంటర్మీడియేట్ మార్క్స్ అనేవి అసలు యాడ్ చేశారో లేదో అని చెప్పేసి కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. దాంతో పాటే మనకి సెకండ్ టైమ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారండి. అవునండి. మీరు చెప్పింది విన్నవే. నిజంగా మనకి సెకండ్ టైమ్ అయితే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు. అదే సెకండ్ టైమ్ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు మనందరికి కూడా ర్యాంక్స్ అయితే చేంజ్ అయితే అవుతదనమాట. మన కౌన్సెలింగ్‌లో కూడా ఈ ర్యాంక్స్ అనేవి ఎఫెక్ట్ అయితే చేస్తాయి. అయితే ఇది మనం కంప్లీట్‌గా అయితే వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, అందరూ కూడా ఈ వీడియో మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో, సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని స్టార్ట్ అయితే చేయనమాట. లైక్ చేసిన వెంటనే మనకి మంచి మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానెల్‌ని. ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, డిక్లరేషన్, రిజల్ట్స్ దాంతో పాటు కౌన్సెలింగ్ ఫుల్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా మన ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాము. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే మనకి కౌన్సెలింగ్‌కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా అయితే మనకి ఆ వీడియో రూపంలో అయితే వస్తుందన్నమాట. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మనకి ఏపీఎంసీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనం చూసుకున్నట్లయితే రిజల్ట్స్ మీద క్లిక్ చేసి రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే కొంతమందికి వచ్చేసరికి 10+2 రిజల్ట్స్ అనేవి నాట్ అవైలబుల్ అని చెప్పి అయితే వస్తుందన్నమాట. దానికి సంబంధించి రీజన్ ఏంటి అనుకున్నట్టయితే వాళ్ళు డిక్లరేషన్ ఫార్మ్ అయితే సబ్మిట్ చేయలేదండి. డిక్లరేషన్ ఫార్మ్ ఎవరు సబ్మిట్ చేయలేదో వాళ్ళందరికీ కూడా మనకి డిక్లరేషన్ ఫార్మ్ అయితే అప్‌లోడ్ చేయాలన్నమాట. అప్పుడే మనకి 10+2 నాట్ అవైలబుల్ ప్లేస్‌లోని మీకు ర్యాంక్ అయితే వస్తుందన్నమాట. అయితే వాళ్ళకి ర్యాంక్ వచ్చినప్పుడు మనకి ర్యాంక్ అనేది చేంజ్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అయితే ఇక్కడ సింపుల్‌గా ఇన్ కేస్ మీకు ఆ ప్రాబ్లమ్ వచ్చినట్టయితే ఇక్కడ డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ మీ ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ అవ్వకపోతే 100% మీ డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయలేదు కాబట్టి మీ రిజల్ట్స్ అనేవి పెండింగ్‌లో అయితే ఉంచారన్నమాట. ఎవరైతే సప్లిమెంటరీలో పాస్ అయ్యారో, ఎవరైతే సీబీఎస్‌ఈ చదివారో, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఏపీ ఓపెన్ ఇంటర్ చదివారో, దాంతో పాటే ఇతర బోర్డులు చదివారో వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ అనేవి రాలేదండి. సో, రిజల్ట్స్ వచ్చినప్పుడు మన రిజల్ట్స్ అనేవి చేంజ్ అవుతాయి అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. అయితే ఇన్ కేస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్టూడెంట్‌కి ర్యాంక్ అనేది 320 ర్యాంక్ అయితే వచ్చిందన్నమాట. సో, ఇట్లాగ వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అనుకున్నట్లయితే సేమ్ మార్క్స్, సేమ్ రిజల్ట్స్, సేమ్ ఇంటర్మీడియేట్ మార్క్స్‌తోని, సేమ్ క్యాస్ట్‌తోని, సేమ్ అదే విధంగా ఏపీ సెట్‌లో మార్కులోని వేరే స్టూడెంట్ డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసిన తర్వాత అతనికి వచ్చినట్లయితే అతని ర్యాంక్ వచ్చేసరికి మనకి 32,000 లైక్ 320.01 అయితే వాళ్ళకిస్తారనమాట. సో, దీనివల్ల ఏంటి అనుకున్నట్లయితే ర్యాంక్స్ అనేవైతే ఎవరికైతే ఆల్రెడీ వచ్చేసాయో వాళ్ళకి ర్యాంక్స్ అనేవి చేంజ్ అయితే అవ్వవు గానీ, మనకి బయటన కనిపిస్తుంది ర్యాంక్స్ చేంజ్ అవ్వలేదని చెప్పేసి. బట్ ఇంటర్నల్‌గా మనకి ర్యాంక్స్ అనేవి చేంజ్ అయితే అయిపోయాయన్నమాట. అదెలా అనుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 320 ఓకే. ఉంది. సో, తర్వాత మనకి కౌన్సెలింగ్‌లో చూసుకున్నట్లయితే 320 ఓకే. 1కి అయితే సీట్ అయితే ఇస్తారనమాట. సో, అందులో వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు. బట్ మనకిప్పుడు ఈ మధ్యలోని మనకే తెలియకుండా ఇప్పుడు 320.1 అయితే ఉంటాడు. సో, 321కే ఇవ్వకుండాన సీట్ అనేది 320కి అయితే చూస్తారు. 320కి కూడా ఇవ్వకపోతే 320.1కి అయితే సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో, అది మనకి అక్కడెక్కడ కూడా మనకి ర్యాంక్స్ చేంజ్ అయితే అవ్వవు. బట్ ఇంటర్నల్‌గా మనకి కౌన్సెలింగ్‌లో పెట్టుకుంటున్నప్పుడు ఈ ర్యాంక్స్ అనేవి చేంజ్ అయిపోయినట్టే అన్నమాట. సో, ఎందుకంటే ఇక్కడ మనకి ఎంత ర్యాంక్ వచ్చినప్పటికి కూడా మనకు కనిపించదు. 320.11, 320.2, 3, 4, 10 అంతవరకు కూడా ఎక్స్టెండ్ అయితే అవుతుందన్నమాట. సో, అట్లా మనకు తెలియకపోయినా సరే మన ర్యాంక్ అనేది కొన్ని వేలలో వెనక్కైతే ఇంటర్నల్‌గా వెళ్ళిపోతుంది. సో, ఓకేనా? దీని ఎఫెక్ట్ అయితే మాత్రం మనకు ఖచ్చితంగా కౌన్సెలింగ్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. మీకు కట్ ఆఫ్ చూస్తారు మీరు. కట్ ఆఫ్ చూసినప్పుడు ఏమవుతుంది? సో, కట్ ఆఫ్ చూసినప్పుడు మీకు 32,000 అయితే సీట్ వస్తుందని ఉంటుంది. బట్ మీకన్నా యాడింగ్‌లోని ఈ యొక్క ఎంసెట్ సంబంధించి డిక్లరేషన్ ఫార్మ్ ఇవ్వక 28,000 మంది అయితే మాత్రం ఉండిపోయారనమాట. వాళ్ళందరూ కూడా పాయింట్స్ ద్వారా జాయిన్ అయితే అయిపోతారనమాట ర్యాంకుల్లోకి. అట్లా జాయిన్ అయినప్పుడు ఏమవుతుంది? సో, మీకన్నా ఒక 500 మంది యాడ్ అవ్వచ్చు. ఒక 1000 మంది, ఒక 5,000 మందైనా యాడ్ అవ్వచ్చు మీ ర్యాంక్ ముందు.
పాయింట్స్ ద్వారా. సో వాళ్ళకొస్తుంది తప్పిస్తే సీటు మీకైతే ర్యాంక్ రాదు. బట్ మీకది ఎక్కడ కూడా కనిపించదనమాట. అంటే బయటన మీరు ర్యాంక్స్ వైస్ చూసుకున్నట్లయితే, మీకు కౌన్సిలింగ్ వైస్ చూసుకున్నట్లయితే అది మీకు కనిపించదు. బట్ మనకి ఇంటర్నల్‌గా వెబ్ ఆప్షన్స్‌లోని సీట్ అలాట్‌మెంట్ అవుతున్నప్పుడు మీరు పెట్టిన ప్రిఫరెన్స్ మీద ఎఫెక్ట్ అయితే 100% పడుతుంది. ఇంటర్నల్‌గా అయితే ఇది జరుగుతుందనమాట. అలాగే చాలా మంది అడుగుతుంది ఏంటన్నట్లయితే, ర్యాంక్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్నాము. సో మేము డిస్‌క్వాలిఫై అయ్యామనమాట. సో కొంతమంది డిస్‌క్వాలిఫై అయితే అయ్యారండి. సో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మనకి మాకు ఇంటర్మీడియేట్ మార్క్స్ యాడ్ చేసి అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ మనకి ర్యాంక్ కార్డ్‌లో అయితే క్లారిటీగా అయితే ఉంది. సో ఓకేనా. మీకు 25% ఆఫ్ మార్క్స్‌కి ఎంతొచ్చిందని చెప్పేసి పక్కనైతే ఇచ్చారనమాట. అలాగే 75% ఆఫ్ ఏపీఈపీసెట్ మార్క్స్ కూడా మనకైతే ఖచ్చితంగా ప్రొవైడ్ చేశారనమాట. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి గాను. ఒకసారి మీరు ర్యాంక్ కార్డ్‌లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు చూసుకోండి. అయితే ఎవరైతే డిస్‌క్వాలిఫై అయ్యారో, డిస్‌క్వాలిఫై అయిన వాళ్ళకి మార్కులు యాడ్ చేయమని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారనమాట. గుర్తుపెట్టుకోండి. మీకు ఇంటర్మీడియేట్ మార్క్స్ యాడ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయితే అవ్వాలనమాట. సో 160కి మీకు 40 మార్క్స్ వస్తేనే వాళ్ళు ఇంటర్మీడియేట్ మార్క్స్ అనేవి యాడ్ చేసి మీకు ర్యాంక్ అనేది అలొకేట్ చేస్తారు. 160కి మీకు 40 మార్క్స్ బిలో 39.5 వచ్చినా, 39.9 వచ్చినా సరే వాళ్ళు మిమ్మల్ని డిస్‌క్వాలిఫై అయితే చేస్తారనమాట. అలాగే కొంతమందికి స్టూడెంట్స్‌కొచ్చేసరికి మార్క్స్ అయితే డిక్రీజ్ అయితే అయ్యాయన్నమాట. సో అదెందుకు అన్నట్లయితే ఎస్పెషల్లీ 24థ్ షిఫ్ట్ వాళ్ళకి 2 మార్క్స్ అనేవి మైనస్ చేశారండి. సో దానివల్ల వాళ్ళకి ఎవరికైతే 40 మార్క్స్ వచ్చాయో వాళ్ళు కూడా డిస్‌క్వాలిఫై అయితే అయిపోయారు. సో, ఈ విధంగా అయితే మాత్రం మనకి ఈ యొక్క ఇంటర్మీడియేట్ మార్క్స్ ఎఫెక్ట్ చేసాయి మన స్టూడెంట్స్‌కి వచ్చేసరికి. దాంతో పాటే మనకి ఏవైతే నార్మలైజేషన్ మార్క్స్ కూడా మనకి ఎఫెక్ట్ చేసాయి స్టూడెంట్స్‌కి. అలాగే ఈ డిక్లరేషన్ ఫార్మ్ ఏవైతే మనకి ఇంటర్మీడియేట్ ఫార్మ్స్ ర్యాంక్ రాకపోవడం వల్ల, డిక్లరేషన్ ఫార్మ్ రాకపోవడం వల్ల సో, అది కూడా మనకైతే ఇంటర్నల్‌గా అయితే మనకి ఎఫెక్ట్ అయితే చేస్తుందన్నమాట. సో, ఎందుకు ఎంసెట్ వాళ్ళు ఇలాంటి నెగ్లిజెన్స్‌ని చూపిస్తారని చెప్పేసి మనకైతే అర్థమైతే కాదు. బట్ మనకి రిజల్ట్స్ అనేవి సెకండ్ టైమ్ రిలీజ్ చేస్తారండి. అది మనకి ఇంకో 10, 15 డేస్‌లో రిలీజ్ చేస్తారు. డిక్లరేషన్ ఫార్మ్ కూడా ఓపెన్ చేస్తారు. డిక్లరేషన్ ఫార్మ్ ఓపెన్ చేసిన మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుంది. ఆల్రెడీ డిక్లరేషన్ ఫార్మ్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళకి ఎట్లా అప్లై చేయాలో మనం క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసాము. సో, ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. వీడియో లైక్ చేయండి. వీడియో అయితే మాత్రం అందరూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వలేదా వెంటనే వెళ్లి జాయిన్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేసరికి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా. సో చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటిలోకి వెళ్ళిపోదాం. సో మనం ఇంటర్వ్యూకి వచ్చేసరికి